అల్లు అర్జున్‌కి కేరళలో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరమే లేదు. అక్కడ అభిమానులు ఎఫెక్షనేట్‌లీ బన్నీని మల్లు అర్జున్ అని పిలుస్తారు. అల్లు అర్జున్ అన్ని సినిమాలు అక్కడ డబ్ అవుతాయి. ఇంకా హిట్ కూడా అవుతాయి. అంత అభిమానం బన్నీ అంటే వాళ్ళకి. పుష్ప హిట్ తర్వాత అయితే ఈ క్రేజ్ మరింత పెరిగిపోయింది. అయితే ఇప్పుడు ఈ విషయాలు ఎందుకు చెప్తున్నామంటే కేరళలో బన్నీ ఫ్యాన్స్‌కు ఒక అదిరిపోయే న్యూస్. అదేంటంటే ఓ కొత్త మలయాళ దర్శకుడితో బన్నీ జట్టు కట్టబోతున్నాడన్న వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇప్పటి వరకు ఉన్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ మలయాళ దర్శకుడు అయిన బాసిల్ జోసెఫ్తో సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. మిన్నల్ మురళి వంటి విభిన్నమైన పాన్ ఇండియా సినిమాను తీసిన బాసిల్ జోసెఫ్ బన్నీకి ఓ పవర్ఫుల్ స్క్రిప్ట్ వినిపించాడట. కథ వినగానే అల్లు అర్జున్ ఆకర్షితుడయ్యాడట. సినిమా బాగా వస్తుందన్న నమ్మకంతో గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. మ్యూజిక్ డైరెక్టర్ గా జేక్స్ బిజాయ్ పేరు వినిపిస్తోంది. ఇదిలా ఉంటే ఇప్పటికే అల్లు అర్జున్ అట్లీ డైరెక్షన్ లో ఓ భారీ సినిమా మొదలు పెట్టాడు. ముంబైలో షూటింగ్ స్టార్ట్ అయింది కూడా. ఈ సినిమా 2026 చివరిలో విడుదల కానుంది. ఇదొక మాస్ ఎంటర్టైనర్ అనే అంచనాలు కూడా ఉన్నాయి. అట్లీ సినిమా తర్వాత బన్నీ ఏం చేస్తాడా అనేది ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముందుగా ఆయన త్రివిక్రమ్తో ఓ మైథలాజికల్ మూవీ కుమారస్వామి కథతో చేయాలని భావించారు. కానీ ఇప్పుడు ఆ ప్రాజెక్ట్ను జూనియర్ ఎన్టీఆర్కి ఇచ్చినట్లు వార్తలు వస్తున్నాయి. అలాగే సందీప్ రెడ్డి వంగ ప్రస్తుతం స్పిరిట్ ఇంకా యానిమల్ పార్క్ సినిమాల పనుల్లో బిజీగా ఉన్నాడు. దీంతో ఆ ప్రాజెక్ట్స్ కోసం బన్నీ వెయిట్ చేయాలి కాబట్టి ఆ లోపల ఈ సినిమా పట్టాలెక్కించవచ్చు. బాసిల్ జోసెఫ్ కథ వినిపించి బన్నీని ఇంప్రెస్ చేయడం, మళ్ళీ ఆ కథకు గీతా ఆర్ట్ సపోర్ట్ దొరకడం అన్నీ కలిసి వస్తే ఈ ప్రాజెక్ట్ ఒక పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ అవడం ఖాయం. ముఖ్యంగా మలయాళ ఫ్యాన్స్కు ఇది ఒక పెద్ద న్యూస్. మొత్తానికి మల్లు అర్జున్, బాసిల్ జోసెఫ్ కాంబినేషన్ మీద ఇప్పుడు ఈ అంచనాలు భారీగా ఉన్నాయి. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.